ఆంధ్రప్రదేశ్లో సుమారు 10 లక్షల ఎకరాలకు పైగా రబీలో సాగవుతున్న ఆహార ధాన్యపు పంట మొక్కజొన్న. ప్రస్తుతం పైరు ఎదుగుదల దశలో ఉంది. మొక్కలు చిన్నగా ఉన్నప్పటి నుంచే కత్తెర పురుగు పంటకు కంటకంగా మారింది. ఈ పురుగును సకాలంలో నివారించగలిగితే దాదాపు 20 నుంచి 25% అధిక దిగుబడులు సాధించవచ్చని ఒక శాస్త్రీయ అంచనా. కాబట్టి పక్కా ప్రణాళికతో యాజమాన్య చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు సమన్వయకర్త డాక్టర్ కె లక్ష్మణ్. మనకు రబీలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న అనేది సాగు అవుతుంది. దీనిలో ప్రధానంగా రబీ కాలంలోనే ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. అయితే రబీలో సాగు చేసినప్పుడు గత కొద్ది సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మొక్కజొన్నని యొక్క దిగుబడుల్ని చాలా వరకు తగ్గించడం జరుగుతుంది. ఈ కత్తెర పురుగు అనేది మొక్కజొన్న వేసినటువంటి తొలి దశ నుంచి కూడా ఆశించి పంటని చివరి దశ వరకు కూడా విపరీతంగా నష్టం కలుగజేయడం జరుగుతుంది. ఈ కత్తెర పురుగు యాజమాన్యం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగు ఒక లార్వా మీద తిరగబడిన వయ్యాకారంలో మనకి ఒక లైన్ లాగా కనిపిస్తుంది, పసుపు రంగులో. ఈ విధంగా మన కత్తెర పురుగుని మనం గమనించుకోవచ్చు. అయితే ఈ కత్తెర పురుగు తొలి దశలో మనకి విత్తినటువంటి 10 రోజుల నుంచి కూడా ఆశించడం జరుగుతుంది. తొలి దశలో ఈ కత్తెర పురుగు ఆశించినప్పుడు ఏంటంటే మన యొక్క ట్రైకోగ్రామా పరాన్నజీవి గుడ్లను ఎకరానికి ఒక 20,000 చొప్పున 10 రోజులు నుంచి ప్రారంభమై 10 రోజుల వ్యవధిలో ఈ యొక్క దాదాపు 2 నుంచి 3 సార్లు మనం పొలంలో వదులుకోవాలి. విత్తినటువంటి 10 రోజుల నుంచి కూడా మనం ఈ యొక్క ఫెరమోన్ ట్రాప్స్ పొలంలో లింగాకర్షకాలను అమర్చుకొని ఈ యొక్క కత్తెర పురుగు ఉధృతిని కూడా గమనించుకోవాలి. అదేవిధంగా ఈ కత్తెర పురుగు 10 రోజుల నుంచి తొలి దశలో ఆశించినప్పుడు ఈ ఆకుల మీద పత్రహరితాన్ని గోకి తినివేయడం జరుగుతుంది. ఈ విధంగా తినడం వలన ఈ యొక్క కిరణజన్య సంయోగక్రియ చాలా వరకు తగ్గిపోయి మొక్కల ఎదుగుదల కూడా తగ్గిపోతుంది. అయితే ఈ విధంగా తొలి దశలో ఈ కత్తెర పురుగు ఆశించినప్పుడు ఏంటంటే 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఈ యొక్క వేప నూనెని కానీ లేదంటే వేప గింజల కషాయాన్ని కానీ తొలి దశలో మనం పిచికారి చేసుకోవాలి. ఇంకా 15 రోజులు పైబడి 20-25 రోజుల సమయంలో ఈ యొక్క ఒకవేళ ఈ యొక్క కత్తెర పురుగు ఉధృతి కానీ గమనించినట్లయితే మనం ఈ మధ్య కాలంలో ఈ జీవ నియంత్రణ కారకాలని మెటారైజియం ఎనిసోఫిలియే అనే యొక్క జీవ ఎంటమోపాథోజెనిక్ ఫంగై అంటాము. దీన్ని 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని తొలి దశలో తొలి నెల రోజుల వ్యవధిలో ఒకవేళ ఈ కత్తెర పురుగు కానీ ఆశించినట్లయితే మనం పిచికారి చేసుకున్నట్లయితే రసాయనిక మందులతో సరిసమానంగా మనకి పనిచేసినట్లు మనం గమనించడం జరుగుతుంది. అదేవిధంగా మెటారైజియం రిలియే కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దీన్ని కూడా 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున మనం పిచికారి చేసుకోవచ్చు. వీటితో పాటు తొలి దశలో ఒకవేళ ఈ యొక్క కత్తెర పురుగు ఉధృతి గమనించినట్లయితే క్లోరిఫైరిఫాస్ లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్లు చొప్పున కానీ లేదంటే క్వినాల్ఫాస్ అనే మందున అంటే 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కానీ కలుపుకొని మనం పిచికారి చేసుకోవాలి. తర్వాత దశలో ఒకవేళ ఈ ఉధృతి పెరిగినట్లయితే ఇమామిక్టిన్ బెంజియేట్ 0.4 గ్రాములు, అదేవిధంగా ఈ యొక్క స్పైనోసైడ్ అనే మందునైతే 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. తర్వాత దశలో అంటే పంట 60-65 రోజుల సమయంలో ఒకవేళ కత్తెర పురుగు ఉధృతిగా గమనించినట్లయితే ఒక 10 కిలోల తవుడు, దాంతోపాటు 2 కిలోల బెల్లము తీసుకొని ఒక 2 లీటర్ల నీటిలో మనం ఒక రోజంతా కూడా పులియబెట్టుకోవాలి. దానిలో 100 గ్రాములు థయోడికర్బ్ మందుని మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని ఈ యొక్క మొక్కజొన్న ఆకు సుడులలో సాయంత్రం 3 గంటల తర్వాత మనం వేసుకున్నట్లయితే ఆ దశలో ఈ యొక్క పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకునేడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా తొలి దశలో ఇంకా సమగ్ర సస్యరక్షణలో భాగంగా మొక్కజొన్న పంట చుట్టూ సూపర్ నేపియర్ గడ్డిని మనం పెంచుకున్నట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు వికర్షించబడి ప్రత్యుత్పత్తి కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా ఈ యొక్క మొక్కజొన్నలో ఆశించేటువంటి కత్తెర పురుగుని సమర్థవంతంగా నివారించుకొని దాదాపు 20% వరకు కూడా అదనపు దిగుబడి సాధించేటటువంటి అవకాశం ఉంటుంది.